హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ప్యాషన్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ ఎప్పుడు బాగుండాలి. ఈరోజు మన వీడియో పాలక్ రోటి ఆలు కుర్మా చేసేసుకుందాం. పాలకూర కడిగి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసేసుకొని పిండిలో వేసేసుకుందాం. పిండిలో వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. పైన తడి చేతితోటి కొద్దిగా అద్దినట్టు చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఆయిల్ కొద్దిగా చేతికి రాసుకొని అది మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి చపాతీలు. చేసేసుకుందాం. మడత రొట్టెలు ఇలా మడతేయడం వల్ల పొంగుతాయి రొట్టెలు. ఈ చపాతీ ఇలా ఈ డబ్బా షేప్ మలవడం వల్ల డబ్బాలాగా వస్తుంది. ఇలా మడుచుకుంటే ఇంతకు ముందు త్రికోణాకారం, తర్వాత రౌండ్ వస్తుంది. ఆలు కుర్మాకు పక్కన ఆలుగడ్డ ఉడకబెడుతున్నా, ఉడికిపోయాయి. ఇలా మడవడం వల్ల ఇది రౌండ్ షేప్ వస్తుందండి. 3 రకాలుగా మడిచి చూపెట్టాను మడత రొట్టెలు మీకు. మీరు ఇలా హెల్దీ ఫుడ్ చేసుకొని తినండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చపాతీలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు కుర్మా సంగతి చూసేద్దాం. వేడి నీళ్ళు వంపేసిన చల్లటి నీళ్ళు పోసుకొని ఆలుగడ్డలు పొట్టు తీసేసుకొని కట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. కర్రీకి సరిపడా జీలకర్ర మెంతులు వేసేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకుందాం. కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలో కొద్దిగా వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసి పట్టేసుకున్న పేస్ట్ అండి. ఉప్పు పసుపు కూడా వేసాను. వేసి పట్టుకొని మన కారం సరిపడంతా వేసుకోవాలి. ఎంత తింటే మీరంతా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసి కలిపేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు టమాటా ఉడకనికి కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కొద్దిగా ధనియాల పొడి వేసేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి కలిపేసుకొని ఆలు కూడా వేసేసి కాసేపు మగ్గనిద్దాం. కాసేపు మూత పెట్టి కాసేపు ఉడికితే కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం ఉడికిందో లేదో. ఉడికేసింది, కంప్లీట్ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకుందాం. గిన్నెలోకి తీసేసుకొని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.